Hi, good evening everyone. Today I would like to share with you some important topic in English grammar. So that is tenses. So we already know tenses have mainly three different types. So first one present tense, second one past tense, third one future tense. So present tense, past tense and future tense. So each tense have four different types. So మనకి present tense లో four different types ఉన్నాయి, past tense లో four different types ఉన్నాయి, future tense లో four different types ఉన్నాయి. So today we are discussing about the present tense. So present tense గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, present tense లో మనకి four types ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఏంటంటే సింపుల్ present tense. సో సింపుల్ present అంటే ఏంటంటే మనము ఇవాళ చేసే పని గురించి జస్ట్ నౌ ఈ సెకండ్ మనం చేసే పని గురించి మనం ఇందులో మాట్లాడుకోవాలంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాట్లాడాలి. సో దీని స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ ఎస్ ఆర్ ఈఎస్ అలాంగ్ విత్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఎగ్జాంపుల్లో ఫస్ట్ వన్ ఏంటంటే హీ ప్లేస్ క్రికెట్, షీ రైట్స్ ఏ బుక్. ఇక్కడ ఎగ్జాంపుల్స్లో వెర్బ్కి చూడండి ఎస్ యాడ్ చేసాం, ఇక్కడ ఈఎస్ యాడ్ చేసాం. సో మనకి థర్డ్ పర్సన్ సింగులర్కి ప్రెజెంట్ టెన్స్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం ఎస్ ఆర్ ఈఎస్ యాడ్ చేస్తాం వెర్బ్కి. హీ ప్లేస్ అని వస్తుంది, షీ రైట్స్ అని వస్తుంది. మళ్ళీ మనం అదే ఐకి కానీ వీకి కానీ దేకి కానీ యూకి కానీ అయితే ఎస్ ఆర్ ఈఎస్ యాడ్ చేయము. ఓకే, మనం థర్డ్ పర్సన్ సింగులర్కే ఎస్ఆర్ఎస్ యాడ్ చేస్తాం ఎప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటంటే కంటిన్యూ అంటే ద యాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్. మనం చేసే యాక్షన్ అంటే స్టార్ట్ చేసాం, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యాక్షన్ స్టార్ట్ చేసాం, ఆ యాక్షన్ ఇంకా జరుగుతూ ఉన్నది అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ ఇవాళ. సో ఆ యాక్షన్ మనం ప్రెజెంట్ కంటిన్యూస్లో చెప్తాం. సో దీని స్ట్రక్చర్ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్ యామ్ ఆర్ ఆర్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ V1 ప్లస్ ఐఎన్జీ ఈజ్ నథింగ్ బట్ ఏ V4. V1 ప్లస్ ఐఎన్జీని మనం V4 అంటాం. సో ఎగ్జాంపుల్ చూడండి, హీ ఈజ్ డ్రైవింగ్ ఏ కార్. సో హీ ఈజ్ డ్రైవింగ్ ఏ కార్ అంటే డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. సెకండ్ వన్ దే ఆర్ గోయింగ్ టు ఏ మూవీ. సో వాళ్ళు మూవీకి వెళుతూ ఉన్నారు. ఇక్కడ యాక్షన్ అనేది జరుగుతూ ఉంది ఎప్పుడు ప్రెజెంట్లో. ఓకే, దిస్ ఈజ్ ద సింపుల్ ప్రెజెంట్ అండ్ ప్రెజెంట్ కంటిన్యూస్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే థర్డ్ వన్ ఏంటి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇప్పటివరకు మనం ఫస్ట్ వన్లో సెకండ్ వన్లో ఏం మాట్లాడుకున్నాం, సింపుల్ ప్రెజెంట్ అంటే యాక్షన్ అనేది స్టార్ట్ అయ్యింది, ఇప్పుడు ప్రెజెంట్ చేసే యాక్షన్. నెక్స్ట్ ఏంటి సెకండ్ వన్ ప్రెజెంట్ కంటిన్యూస్. ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే యాక్షన్ జరుగుతూ ఉన్న యాక్షన్. ఓకే, ఇప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే ఇవాళ జరిగే యాక్షన్ మనకి అంటే ప్రెజెంట్లో కంప్లీట్ అయిపోయిన యాక్షన్ గురించి ఈ టెన్స్లో మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు చూడండి దీని స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి మనం V3 యూస్ చేస్తాం. సో హ్యావ్ లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్ చూడండి, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్. సెకండ్ ఎగ్జాంపుల్, షీ హ్యాస్ ఈటెన్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ మనం ఎప్పుడు V3 యాడ్ చేస్తాం, హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, దెన్ ద లాస్ట్ వన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏంటంటే ఫస్ట్ టెన్స్ ఏం చెప్పుకున్నాం, సింపుల్ ప్రెజెంట్ యాక్షన్ స్టార్ట్ అయింది. ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే యాక్షన్ అనేది జరుగుతూ ఉంది. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే యాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఇప్పుడు జరుగుతూ ఉంది, ఇంకా ఎండ్ అవ్వలేదు. ఓకే, యాక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది.
సో ఇప్పుడు దీని స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనం బీన్ అనే దాన్ని తీసుకుంటాం. సో ఎగ్జాంపుల్ చూడండి, హీ హ్యాస్ బీన్ స్టడీయింగ్ సిన్స్ 2015. సో అంటే 2015 స్టార్ట్ చేసేసాడు, ఏంటి చదవడం ఇక్కడ స్టార్ట్ చేశాడు, ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ 2 hours. నేను 2 hours నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను. అంటే ఇప్పుడు యాక్షన్ ఏమో స్టార్ట్ అయింది, ఇంకా జరుగుతూనే ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్రెజెంట్ టెన్స్. సో ప్రెజెంట్ టెన్స్లో మనకు 4 టైప్స్ ఏంటంటే సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, దిస్ ఈజ్ ద ప్రెజెంట్ టెన్స్. I hope you understand this video. Thank you. Hi, good afternoon everyone. Today I am going to teach about the tenses in English grammar for 9th class. In previous class we already discussed about the present tense. So present tense గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో మాట్లాడుకున్నాం. సో టుడే past tense. సో ప్రెజెంట్ టెన్స్ అంటే ఏం మాట్లాడుకున్నాం అంటే, ప్రెజెంట్ అంటే మనం ఇప్పుడు జరిగే పనుల గురించి మాట్లాడుకున్నాం. అంటే ప్రెజెంట్ టెన్స్ లో ఉన్న మనకి ప్రతి టెన్స్ లో 4 టైప్స్ ఉన్నాయి. సో ప్రెజెంట్ టెన్స్ అంటే ఇప్పుడు జరిగే పనుల గురించి మాట్లాడుకున్నాం. సో టుడే పాస్ట్ టెన్స్. సో పాస్ట్ టెన్స్ అంటే ఏముంటుందంటే, పాస్ట్ టెన్స్ మీన్స్ గతంలో జరిగిపోయిన పనుల గురించి. ఓకే, సో పాస్ట్ టెన్స్ లో కూడా మనకి we have 4 different types ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఏంటంటే సింపుల్ పాస్ట్. సో సింపుల్ పాస్ట్ మీనింగ్ ఏంటంటే, మనకి షార్ట్ టైంలో జరిగిపోయిన యాక్షన్. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, he wrote a letter, she ate a mango. ఓకే, సో అలాంటి వాటిని మనం సింపుల్ పాస్ట్ లో చెప్తాం, షార్ట్ టైంలో జరిగిపోయిన యాక్షన్స్. సో కమింగ్ టు ద స్ట్రక్చర్ చూడండి, ఇక్కడ మీకు స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సో మనకి ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనం సింపుల్ పాస్ట్ టెన్స్ లో వెర్బ్ V2 ఫామ్ యూస్ చేస్తాం. ఓకే, he wrote a letter, she drove a car. సో అలాంటి వాటిని మనం సింపుల్ పాస్ట్ టెన్స్ లో చెప్తాం. సో సెకండ్ వన్ ఏంటంటే పాస్ట్ టెన్స్ లో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సో కంటిన్యూస్ టెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే, మనకి యాక్షన్ జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడు పాస్ట్ లో అంటే గతంలో జరిగే పని గురించి మనం మాట్లాడాలంటే పాస్ట్ కంటిన్యూస్. సో అంటే ఇప్పుడు జరగట్లేదు. సో కమింగ్ టు ద స్ట్రక్చర్ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ was or were ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇక్కడ సబ్జెక్ట్ ఏం తీసుకుంటాం, సో స్ట్రక్చర్ బేస్ చేసుకుని మనం ఎగ్జాంపుల్స్ రాయొచ్చు ఇఫ్ యు నో ద స్ట్రక్చర్. సో ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ ఏమొస్తుంది, she was reading a book. సో ఇక్కడ was reading a book అంటే తను చదువుతూ ఉండేది గతంలో. సెకండ్ ఎగ్జాంపుల్, they were watching a movie. సో వాళ్ళు ఇక్కడ చూడండి, was అనేది మనకి థర్డ్ పర్సన్ సింగులర్ కి was యూస్ చేస్తాం, అంటే he she it. రిమైనింగ్ పర్సన్స్ ఉన్నాయి చూడండి, they కి గాని we కి గాని you గాని were యూస్ చేస్తాం. ఓకే, they were watching a movie, that is the past continuous. సో నెక్స్ట్ రిమైనింగ్ చూడండి, థర్డ్ వన్ వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్. సో పాస్ట్ పర్ఫెక్ట్ ఏంటంటే, గతంలో జరిగిపోయిన పనుల గురించి మనం మాట్లాడతాం. అంటే గతంలో ఒక స్పెసిఫిక్ టైంలో, ఖచ్చితమైన టైంలో జరిగిపోయిన దాని గురించి మనం పాస్ట్ టెన్స్ లో మాట్లాడతాం. సో ఇక్కడ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో స్పెసిఫిక్ టైం అనే కాదు,
ఇక్కడ మనకి పాస్ట్ పర్ఫెక్ట్ లో గతంలో జరిగిపోయిన యాక్షన్ ని స్పెసిఫిక్ టైం లో మెన్షన్ చేస్తాం. అలాగే ఈ టెన్స్ లో మనం రెండు యాక్షన్స్ జరుగుతాయి పాస్ట్ పర్ఫెక్ట్ లో. రెండు యాక్షన్స్ లో ఫస్ట్ యాక్షన్ వచ్చేసి మీకు పాస్ట్ పర్ఫెక్ట్ లో రాస్తాం, సెకండ్ యాక్షన్ వచ్చేసి సింపుల్ పాస్ట్ లో రాస్తాం. ఓకే, సో look into the examples. Look it. So ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. He had come here before I reached. So he had come here. అతను ఇక్కడికి వచ్చాడు. Before I reached, నేను రాకముందే. So here happened two actions. Second example. Before I reached home, the rain had started. The rain had started. So నేను ఇంటికి రీచ్ అవ్వక ముందే the rain had started. rain అనేది స్టార్ట్ అయింది. సో ఇక్కడ మనకి పాస్ట్ పర్ఫెక్ట్ లో రెండు యాక్షన్స్ జరుగుతాయి. ఓకే, సో నెక్స్ట్ ద లాస్ట్ వన్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో మనం పర్ఫెక్ట్ అంటే జరిగిపోయిన యాక్షన్, కంటిన్యూస్ అంటే జరుగుతున్న యాక్షన్. ఓకే, ఇప్పుడు పాస్ట్ లో అంటే గతంలో జరుగుతూ ఉండేది, ఇప్పుడు జరగట్లేదు. ఇక్కడ చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సో హ్యావ్ ఎ లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్ చూడండి. The boy had been playing cricket since a boy gave it when he got a job. Example చూడండి. The boy had been playing cricket since a boy. So boy గా ఉన్నంత వరకు తను క్రికెట్ ఆడాడు. Gave it when he got a job. తనకి జాబ్ ఎప్పుడైతే వచ్చిందో so he gave the cricket. Okay. సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో మనకి స్ట్రక్చర్ చూడండి. హ్యాడ్ బీన్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనం బీన్ అనేది హెల్పింగ్ వర్బ్ తీసుకుంటాం. ఓకే, సో పాస్ట్ టెన్స్ లో కూడా మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో మళ్ళీ ఒకసారి రీక్యాప్చర్ చేద్దాం. సో పాస్ట్ టెన్స్ లో 4 టైప్స్ ఏంటి? ఫస్ట్ వన్ సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ అంటే వర్బ్ ఎప్పుడు V2 ఫామ్ లో యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఏంటి? he wrote a letter. స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఏంటంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ was or were ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఎగ్జాంపుల్స్ ఏమొస్తాయంటే she was reading a book, they were watching a movie. సో నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఏమొస్తుంది? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. మనం పర్ఫెక్ట్ టెన్స్ లో ఇప్పుడు వెర్బ్ V3 ఫామ్ లోనే రాయాలి. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. he had come here before I reached. సో పాస్ట్ పర్ఫెక్ట్ లో ఎప్పుడు మనకి రెండు యాక్షన్స్ జరుగుతాయి. సో లాస్ట్ వన్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే స్ట్రక్చర్ ఏమొస్తుంది? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇది దిస్ ఈస్ అబౌట్ ది పాస్ట్ టెన్స్. సో మీకు ఏంటంటే మీకున్న సిలబస్ లో పాస్ట్ టెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఫర్ 9th grades. సో సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో మీకు ఇది టెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ నో ద టెన్సెస్ యూ కెన్ కమ్యూనికేట్ విత్ అదర్స్ ఈజీలీ. ఓకే, టెన్సెస్ నేర్చుకున్నంత మాత్రాన మీకు చాలా యూజ్ అవుతుంది. Okay, thank you. We will meet in our next video.